హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టేట్ జాబ్స్. అండ్ త్వరలోనే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ అనేది May 15th నాడు రాబోతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి టోటల్గా 1500 వేకెన్సీ అనేది రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మీకు ఈ 1500 వేకెన్సీ అనేది రాబోతుంది. అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్ చూడండి, 15th May నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసిన మనకి దాదాపు 15th June వరకు మీకు లాస్ట్ డేట్ ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకోండి. మీరు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేస్తున్నారో అదే సబ్జెక్ట్లో మీరు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీకు పర్సంటేజ్ కూడా ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 55% అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50% అనేది ఉండాలి. దీంతో పాటు మీకు యూజీసీ నెట్ కానివ్వండి, సెట్ కానివ్వండి, పిహెచ్డి కానీ ఉండాలి. ఈ మూడిట్లో ఒకటి ఉంటే సరిపోతుంది. నెట్ అన్నా ఉండాలి, లేకుంటే సెట్ అన్నా ఉండాలి, లేదా పిహెచ్డి అన్నా ఉండాలి. ఇవి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసింది మనకి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ కిందికి రండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. రిటర్న్ టెస్ట్ వచ్చేసిందే పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసినైతే మనకి సంబంధించిన సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత శాలరీ వచ్చేసి 57,000 అనేది ఉంటుంది. అన్ని అలవెన్స్లని కలిపి మీకు 75 నుంచి 80,000 వరకు కూడా మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీకు రిటర్న్ టెస్ట్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, కంప్యూటర్ బేస్డ్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి మీకు బాటనీ కానివ్వండి, కెమిస్ట్రీ, కామర్సు, అండ్ ఇక్కడ చూడండి కామర్సు, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, అండ్ కిందికి వచ్చేసినది మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, వీటికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్టులు కూడా రావచ్చు. మీకు నోటిఫికేషన్ వస్తే క్లారిటీ అనేది వస్తుంది. మీకు ముఖ్యంగా ఈ ఓల్డ్ యూజీసీ నెట్ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మీకు ఎగ్జామ్ అనేది త్వరగానే ఉంటుంది. ఓకే, మీకు జూలైలో కానివ్వండి లేదా ఆగస్ట్లో కానివ్వండి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి. ఎందుకంటే అప్లికేషన్స్ తక్కువ వస్తాయి కాబట్టి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా జూలై ఆగస్ట్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే పీజీ ప్లస్ మీకు నెట్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ త్వరలోనే మీకు May 15th నాడు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.